Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about my IBPS clerk and PO final results. So final results వచ్చేసినాయి కదా. సో నా ఫైనల్ రిజల్ట్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లర్క్ది చూసేద్దాం. సో క్లర్క్ది రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో నా రిజల్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఇలా వస్తే తెలిసిందే కదా. సో అవ్వలేదన్నట్టు క్లర్క్లో నాది. సో నా మార్క్స్ చూసేద్దాం. సో నా అటెంప్ట్స్ అండ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను రీజనింగ్లో జనరల్ నేను అప్లై చేసింది జనరల్. సో రీజనింగ్లో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 8.75. నేను అటెంప్ట్ చేసినవి అంటే ఇందులో సెక్షన్ ఏ సెక్షన్ 2 మార్క్స్వి సపరేట్గా 1 మార్క్స్వి సపరేట్గా ఉండే కదా. సో 19 ఏమో 1 మార్క్వి చేసా, 4 ఏమో 2 మార్క్స్వి చేసా. సో 18 సో 8+9 సో 27. సో 27 మార్క్స్కి అటెంప్ట్ చేస్తే నాకు వచ్చిన 19.50. మేబీ ఎక్కడ రాంగ్ అయినాయో ఏమో, ఒకటే షిఫ్ట్ ఉండే కదా. సో నార్మలైజేషన్ది కూడా ఏం లేదు. సో మేబీ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ రీజనింగ్లో ఎలా రాంగ్ అయ్యో ఏమో తెలియదు. సో మనకు 27 అలా మార్క్స్కి అటెంప్ట్ చేస్తే 19.50 రీజనింగ్లో వచ్చేసినాయి. సో ఇంగ్లీష్లో నేను అటెంప్ట్ చేసినవి 25. సో 25 అటెంప్ట్ చేస్తే 18.75 ఇంగ్లీష్లో వచ్చేసినాయి. సో జనరల్ అవేర్నెస్లో నేను అటెంప్ట్ చేసినవి 16 అటెంప్ట్ చేస్తే 6.75. దెన్ నెక్స్ట్ క్వాంట్లో నేను 30 అటెంప్ట్ చేస్తే నాకు వచ్చేసినవి 27.50. సో ఇవి నా సెక్షనల్ మార్క్స్, ఇన్ని అటెంప్ట్ చేస్తే. సో రీజనింగ్లో చాలా అక్యురసీ, మేబీ ఏదైనా పజిల్ రాంగ్ అయ్యి ఉండొచ్చా, మరి ఏం రాంగ్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు అంత గుర్తు రావట్లేదు కానీ. సో రీజనింగ్లో చాలా తగ్గినాయి. సో నాకు ఓవరాల్ మార్క్స్ వచ్చేసి 72.50. సో అంటే అవుట్ ఆఫ్ 100 తీసేస్తే 36.25 నా అవుట్ ఆఫ్ 100 మార్క్స్. సో మన తెలంగాణకి జనరల్ కట్ ఆఫ్ వెళ్ళింది ఎంత అంటే 37.88. సో ఆల్మోస్ట్ 1.88 మార్క్స్ అలా తో పోయింది అన్నట్టు. సో రిజర్వ్ లిస్ట్లో కూడా లేదు, నార్మల్గా అందులో కూడా లేదు. సో 37.88 మనకు క్లర్క్ది కట్ ఆఫ్ వెళ్ళింది. నాకు వచ్చిన మార్క్స్ 36.25. సో ఇప్పుడు మనము ఐబిపిఎస్ పిఓ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే పిఓలో కూడా అవ్వలేదన్నమాట. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అని వచ్చింది. సో నాకు ఓవరాల్ అంటే అవుట్ ఆఫ్ 100 మనకు మెయిన్స్ మార్క్స్ 80% అండ్ ఇంటర్వ్యూ 20% అలా తీస్తారు కదా. సో అందులో నాకు అవుట్ ఆఫ్ 100 వచ్చేసినవి 40.38. సో తెలంగాణ అంటే మొత్తం ఓవరాల్గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ క్లర్క్ అయితే స్టేట్ వైజ్ వెళ్తుంది, పిఓ కదా. సో నేషనల్ అందరికి ఒకటే వెళ్తుంది కాబట్టి కట్ ఆఫ్ నాకు తెలిసి జనరల్కి 42.69 ఏమో కట్ ఆఫ్ వెళ్ళింది అన్రిజర్వ్డ్ కేటగిరీకి. సో నాకు వచ్చేసి 40.38. సో 42.69 ఆల్మోస్ట్ 2 ప్లస్ మార్క్స్ తక్కువ వచ్చినాయి నాకంటే. 2 మార్క్స్ అనుకోండి, 2 సంథింగ్ మార్క్స్ తక్కువ వచ్చేసినాయి. సో ఇంటర్వ్యూ చూసుకుంటే 76, 77 అలా వేసారు అంతే. ఎంత బాగా చెప్పినా ఇంటర్వ్యూలో ఎంత బాగా వెళ్ళినా వాళ్ళు అంతే 75, 76, 76, 77 ఇలా ఇస్తున్నారు. సో ఇది నా పిఓ స్కోర్, ఓవరాల్ స్కోర్ అన్నట్టు. సో 40.38 నా స్కోర్ వచ్చింది. కట్ ఆఫ్ వచ్చేసి 42.69 అన్రిజర్వ్డ్ కేటగిరీకి. సో ఇవ్వండి నా అంటే నా 2 రిజల్ట్స్ అంటే క్లర్క్ అండ్ పిఓది. సో రెండిట్లో అవ్వలేదు, కొంచెం చాలా డిసప్పాయింటెడే, కానీ ఏం చేయలేము కదా. సో మీ రిజల్ట్ ఏంటి? సో మీ క్లర్క్ రిజల్ట్ అండ్ పిఓ రిజల్ట్ మీరు ఏ బ్యాంక్లో, అంటే ఇక్కడ బ్యాంక్స్ కూడా వస్తాయి కదా, మీకు రిజల్ట్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, ఏ బ్యాంక్లో అయింది, మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఫర్ మోర్ సచ్ బ్యాంకింగ్ రిలేటెడ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. డూ లైక్ ద వీడియో. బాయ్ బాయ్.